మానస్ నువ్వేం చేస్తున్నావు? అక్క అరే సారీ నాన్న. కావ్య అరే ఆగు. అమ్మ ఇక్కడ నువ్వేనా చెప్పు అక్కకి. మానస్ ఆగు. ఆగమని చెప్పు. కావ్య ఆగమ్మా. కావ్య. అయ్యో ముందు రాఖీ కట్టమ్మా. నేను వీడికి రాఖీ కట్టను. ఏం చేశాడు చూడు నాన్న. ఎవరైనా ఆపడతాన్ని. అరే ఎవరు ఆపడతాను నేను ఊరుకుండు. సరే నేను రాఖీ కట్టాలంటే ముందు నువ్వు ఇదంతా క్లీన్ చేసేయ్. తను కడుతుంది. నేను క్లీన్ చేస్తాను. క్లీన్ చేయి. సరే కింద కూర్చో ముందు. కింద కూర్చో. సరే నువ్వు కూడా కూర్చో. డ్రామే బ్యాచ్. ఏది ఇప్పుడు నా గిఫ్ట్ ఇవ్వు. నీకేం గిఫ్ట్ లేదు. తీసివో. ఏంటిది? ఇది నీ ముంబై టికెట్. వెళ్ళింకా నేను నీ గదిని తీసుకుంటాను. మళ్ళీ నేను కలవడానికి కూడా రాను. సరే ఏం పర్వాలేదు. నేను నా వస్తువులతో పాటు నిన్ను కూడా ప్యాక్ చేసుకొని నాతో పాటు తీసుకువెళ్తా. కావ్య నేను నా ఫ్రెండ్తో మాట్లాడించాను. నువ్వు అక్కడ వేరే రూమ్మేట్తో ఉండక్కర్లేదు. నువ్వు అద్దెంట్లో ఉండొచ్చు. నువ్వు ఒక్కదానివే. నాన్న మీకు ఏమైంది? మీరు మీరు ఓకే కదా? నేను నీకు అర్థమవుతున్నాను అనుకో. నాకు ఒక జ్ఞాని బాబా ఏమని చెప్పారు అంటే. ఒక నిమిషం. జ్ఞాని బాబా ఎవరు? తండ్రి కాబట్టి ఒక తండ్రిలా తిట్టండి, కానీ తనని ఒంటరిగా వదిలేయకండి. అలా వదిలేస్తే మీకు ప్రపంచానికి తేడా ఏముంటుంది? ఉన్నారు ఒక జ్ఞాని బాబా. ఆయన ఏమన్నారు అంటే ఏమైనా చేయండి, కానీ మన అనుకున్న వాళ్ళని వదలకూడదు అని. విక్కీ కొంచెం ప్రశాంతత లభిస్తుందేమో వాడికి. హలో కావ్య, నువ్వు మాట్లాడు. కనీస పరిస్థితిని. నీకోసం గిఫ్ట్ తెచ్చాను. ఇదిగో. నిన్న రాత్రి నుంచి ఆది పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి తనతో సరిగ్గా మాట్లాడు. కనీసం కొంచెం సంతోషం, కొంచెం ప్రశాంతత లభిస్తుందేమో వాడికి. హలో కావ్య, నువ్వు వింటున్నావు కదా? నేను వింటున్నాను. ఇలా చూడమ్మా, నిన్ను బలవంతం అయితే పెట్టలేను, కానీ ప్లీజ్ వేడుకుంటున్నాను, ఒక్కసారి ఆలోచించు.
చూసేవన్న ఆయిల్ మహిమ. పెద్దనాన్న ఆశీర్వదించండి. ఈ కంపేంటి చీ. చెప్పులు బయట వదిలేసి రావచ్చు కదా విక్కీ బాబు, లేకపోతే వీధిలో కుక్కలు వెంటపడతాయి. నాకైతే ఎలాంటి వాసన రావటం లేదు. మీ ముక్కులన్నీ నాజూక్ అనుకుంటా. కావ్య గారు వచ్చేసారు. వీడున్నాడు చూసారా, మిమ్మల్ని కలవడం కోసం పరిగెడుతూ వచ్చాడు. పాపం వచ్చేటప్పుడు అక్కడ కాలువలో పడిపోయాడు. రండి మేడం, వెళ్దాం రండి. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చేసినందుకు. కలవండి మా మేడం కావ్య గారిని. ఈవిడి కోసమే ఇవాళ ఈ వేడుక జరుగుతోంది. ఈవిడి ఎవరు అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఎదుటి వాళ్ళ బాధని పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. చివరికి అది పల్లెటూరికి వెళ్లి పిల్లల ప్రాణాలు కాపాడడం కోసమైనా, తన ప్రాణాలు పనంగా పెట్టడం కోసమైనా, లేకపోతే మీలాగా ఎవరైనా బాధితులకి తమ హక్కుని ఇప్పించడం కోసమైనా. ఐఏఎస్ కావ్య బలమూరి ఎదుటి వాళ్ళ బాధలను పంచుకోవడం తన కర్తవ్యం కాదు, తన బాధ్యత అనుకుంటారు. ఈవిడెవరో తెలిసిన ప్రతి ఒక్కరికి ఈవిడ పట్టుదల, నిజాయితీల గురించి తెలుసు. కావ్య బలమూరి ఎంత గొప్ప మనిషి అంటే తన క్వాలిటీస్ని ఎంతసేపు పొగిడినా కానీ తక్కువే అవుతుంది. ఈరోజు నేను తనని, అలాగే మీ అందరినీ కూడా క్షమాపణ అడుగుతున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అలా చేయకుండా ఉండాల్సింది. ఆ కాగితాన్ని మార్చి మీ అందరినీ మోసం చేయడమే కాదు, నిజానికి కావ్య గారిని కూడా నమ్మించి మోసం చేశాను. నా కారణంగా మీకు ఏదైతే కష్టం, ఏదైతే ఇబ్బంది కలిగిందో దాన్ని నేను వెనక్కి తీసుకోలేను. కానీ దానికి నష్టపరిహారం అయితే తప్పకుండా చెల్లించగలను. నేను యూనియన్ మెంబర్స్ అందరికీ కూడా ఓచర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. దాంతో వచ్చే 1 సంవత్సరం వరకు మీ అందరికీ సరుకులు ఉచితంగా ఇవ్వబడతాయి. వావ్, ఇది అద్భుతం. లేదు, ప్లీజ్ 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 ప్లీజ్, ఇవన్నీ నాకు అవసరం లేదు. థ్యాంక్ యూ. మీకు వీలైతే నన్ను క్షమించండి. నేను చేసిన దానికి శిక్ష కూడా పడింది. మీకు అది తెలిస్తే చాలా సంతోషిస్తారు. మా పార్టీ నాకు ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇవ్వలేదు. నాలో మీ అందరికీ మళ్ళీ ఒకసారి నిజాయితీ కనిపిస్తోందేమో. నేను నమ్ముతున్నాను అలానే. నేను మీ నమ్మకాన్ని మళ్ళీ ఒకసారి గెలవగలిగితే బాగుంటుంది. ఈ మధ్యనే నా మీద కావ్య బలమూరి గారి మీద దాడి చేశాను అనే ఆరోపణ వచ్చింది. నేను నిర్దోషిని అని తను పోలీసుల ముందే చెప్పాడు. ఆ గూండాల్ని నేను పంపలేదని కూడా తను చెప్పాడు. కావ్య, నీకు నిజంగానే నా మీద నమ్మకం ఉందా? ప్లీజ్, ఒకవేళ నేను ఈ మాటని నీ నోటి నుండి విన్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. హే హే హే, అంత సంతోషంగా ఉందా నీకు? నన్ను కలవకుండా ఉండలేకపోయావా? కంగ్రాచులేషన్స్ చెప్పడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చావా? హౌ స్వీట్ కావ్య.
థ్యాంక్ యూ సో మచ్ కావ్య. ఏంటి చేతులు కూడా కలపవా?